Hi viewers, this is Ganesh. Uh, Today we are discussing about the continuous memory allocation. Okay, contiguous memory allocation అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో contiguous memory allocation అంటే ఏంటంటే కంటిన్యూగా మెమరీని allocate చేయడం. So how we are allocating the memory? What is a memory allocation? So why we need to allocate the memory? So when we are having the process, we need to store in the memory. సో దట్ ఈస్ నథింగ్ బట్ మెమరీ అలొకేషన్. ఓకే, సో అంటే మెమరీలో ప్రాసెస్ని స్టోర్ చేయడాన్నే మెమరీ అలొకేషన్ అంటాం. ఓకే, అయితే మనకు తెలిసిందల్లా ఏంటంటే సో మెమరీ కెన్ బి డివైడ్ ఇంటూ ద మెయిన్లీ టూ పార్ట్స్. సో ఆ టూ పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్తో లోడ్ అయ్యి ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా దేంతో ఉంటుంది అంటే ప్రాసెస్ తోటే ఉంటుంది. ఓకేనా, అయితే వెరీ లిటిల్ బిట్ ఆఫ్ పోర్షన్ ఈజ్ అసైన్ టు ద operating system. Remaining portion of the memory is assigned by the number of processes. Okay, so first of all we try to know what is a continuous memory allocation, and this is the one of the topic in memory management unit. So why we need to manage the memory here? So in some type of situations memory is not sufficient, so at that time of the situation we need to adjust the memory according to the process execution. So that's why we need to perform the memory management. Okay, సో అంటే ఒక్కొక్కసారి ప్రాసెస్ మనం ఏంటంటే అలొకేట్ చేయడానికి డీఅలొకేట్ చేయడానికి కూడా సో మనం ఏంటంటే మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అనేదాన్ని వాడతాం. ఓకేనా, సో దాంట్లో ఫస్ట్ మనం చెప్పుకుంటుంది ఏంటంటే ఇప్పుడు కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. ఓకే, కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అంటే చూద్దాం. సో దానికన్నా ముందు ఒక చిన్న పని చూద్దాం. సో ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ట్రై టు అబ్జర్వ్ ద డయాగ్రామ్. ఓకే, డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో ఈ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థం అవుతుంది. సో మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్ యూస్ చేసి వీఆర్ హ్యావింగ్ ద టూ టైప్స్ ఆఫ్ వేస్. ఓకే, ఆ టూ టైప్స్ ఆఫ్ వేస్ ఏంటంటే ఒకటి కంటిన్యూస్ మెమరీ అలొకేషన్, ఇంకొకటి నాన్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్. ఓకేనా, కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ ని పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ ని పెడతాం. సో దట్ మీన్స్ సో వీఆర్ కంటిన్యూ ద ప్రాసెస్. సో వీఆర్ నాట్ సబ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఓకేనా, ఒక ప్రాసెస్ తీసుకుంటే ఆ ప్రాసెస్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ పెడతాం. సో దాన్ని కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటాం. ఓకే, దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ పార్టీషన్ స్కీము, వేరియబుల్ పార్టీషన్ స్కీమ్. ఓకే, ఇది ఎగ్జాంపుల్ తో మనం చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, ఫిక్స్డ్ పార్టీషన్ స్కీమ్ అంటే ఏంటంటే హియర్ ద మెమరీ ఈజ్ డివైడ్ టు ద ఈక్వల్ పార్ట్స్. మేబీ ద ప్రాసెస్ సైజ్ ఈస్ ఇన్ ద వేరియబుల్ సైజెస్. So in some type of situations, maybe we are facing some problems like maybe the internal fragmentation. Okay, for example, ఇవన్నీ ఫిక్స్డ్ సైజ్ లో ఉన్నాయనుకోండి. ఓకేనా, ప్రతి ప్రాసెస్ సైజు ఫర్ ఎగ్జాంపుల్ 100 KB అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దాంట్లో ఒక 80 KB ఉండేదాన్ని పెట్టామనుకోండి. ఓకేనా, ఒక 80 KB ఉండే ప్రాసెస్ ని మనం పెట్టాం. ప్రతి ప్రాసెస్ సైజు 100 KB అనుకోండి, ఏమవుతుంది 20 వేస్ట్ అయిపోతుంది. అలాగే ఇంకో ప్రాసెస్ సైజ్ వచ్చి 70, అప్పుడు ఎంత వేస్ట్ అయిపోద్ది 30 వేస్ట్ అయిపోద్ది. ఓకే, ఇంకో ప్రాసెస్ సైజ్ 50 అనుకుందాం. సో ఇక్కడ మనం ప్రతి ప్రాసెస్ సైజు సేమ్ ఒకలా ఉండాలని రూల్ లేదు, కానీ ఈక్వల్ గా ఉన్నాయి మెమరీస్ ఇక్కడ. కాబట్టి ఏమవుతుందంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వేరియబుల్ పార్టీషన్ అంటే ఏంటంటే మెమరీ ఈస్ అన్ఈక్వల్ డివైడెడ్ ఇంటూ ద అన్ఈక్వల్ పార్ట్స్ ఆర్ వేరియబుల్ సైజెస్ ఆఫ్ ద పార్టీషన్. సో ఒక మెమరీ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వచ్చి ఓకేనా, టోటల్ వచ్చి ఒక 6 MB ఎంతో ఉందనుకున్నాం. ఓకేనా, సో దాంట్లో ప్రతి బ్లాక్ సైజ్ ఇందాక ఏమనుకున్నాం ఈక్వల్ అనుకున్నాం, కాబట్టి ప్రతి బ్లాక్ సైజ్ ఎంత అవుద్ది 1024 అవుద్ది. ఓకే, సో ఇప్పుడు ఏమవుద్దంటే ఒక ఒక బ్లాక్ ఏమో 2 MB ఉంటే, ఒక బ్లాక్ ఏమో 3 MB ఉంటే, ఒక బ్లాక్ ఏమో 1 MB ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ సైజెస్ లో ఉంటుంది. సో వచ్చిన ప్రాసెస్ ని బట్టి మనకి ఎక్కడైతే సూటబుల్ గా అనుకుంటుందో అక్కడ మనం అలొకేట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఈ ఈ క్లాస్ లో మనం చెప్పుకుంటుంది ఏంటంటే మెమరీ మేనేజ్మెంట్ లో మెయిన్ గా టూ టైప్స్ ఉంటాయి, కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్, నాన్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్. కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటంటే వీఆర్ allocating the process one by one into the memory. So in some if we are based upon the fixed partition scheme, so in this scheme memory is divided into the equal parts.
So now we allocate the process one by one. Okay, and another one is variable partition scheme. In this scheme, memory is divided to the unequal parts. Then what is a non-continuous memory allocation? So non-continuous memory allocation అంటే ఏంటంటే కంటిన్యూగా ఉండదు. ఒక ప్రాసెస్ ఉంది, దాని సైజ్ 100 KB. సో అది పెట్టేస్తున్నాం ఇందాక. ఓకేనా? కానీ ఇప్పుడు అలా కాదు. నాన్ కంటిగ్యూస్ అంటే ఏంటంటే ఆ 100 MB ఆఫ్ ద ప్రాసెస్‌ని ఒకసారి పెట్టం. దాన్ని ఒక 10 ముక్కలు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 KB ఉన్న ప్రాసెస్‌ని ఓ 10 ముక్కలు చేసాం. చేసి ఒక ముక్కను ఒకసారి, ఇంకో ముక్కను ఇంకోసారి, అంటే ఏంటి, అకార్డింగ్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ద మెమరీ వి ఆర్ లోడింగ్ ద సబ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఇంటు ద మెమరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ P1 అనే ప్రాసెస్‌ని మనం 3 పార్ట్స్ కింద చేసాం. ఓకే. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఇప్పుడు ఆ ఫస్ట్ పార్ట్‌ని ఒక చోట లోడ్ చేస్తాం. సెకండ్ పార్ట్‌ని ఇంకో చోట లోడ్ చేస్తాం. థర్డ్ పార్ట్‌ని ఇంకో చోట లోడ్ చేస్తాం. సో, నీడ్ నాట్ నెసెసరీ వి కెన్ ఫాలో ఇన్ ద కంటిన్యూ ఆర్ నాన్ కంటిన్యూ వే. ఓకే. సో, అలాగే ఇంకొక డయాగ్రమ్ చూద్దాం. ఒకసారి చూడండి. ఒకసారి చూడండి ఒకసారి. మెమరీ మేనేజ్మెంట్ అంటే కంటిగ్యూస్ మెమరీ, నాన్ కంటిగ్యూస్ మెమరీ. ఓకే. సో, కంటిగ్యూస్ మెమరీలో సింగిల్ కంటిగ్యూసీ మెమరీ మేనేజ్మెంట్ స్కీమ్ ఉంది. మల్టిపుల్ పార్టిషనింగ్ ఉంది. అంటే సింగిల్ పార్టిషనింగ్ మెమరీ మేనేజ్మెంట్ స్కీమ్ అంటే ఏంటంటే ఎంటైర్ మెమరీ ఈస్ డివైడెడ్ టు ద 2 పార్ట్స్. సో, one of the part is loaded for the operating system and remaining part of the memory can be loaded for process. అది సింగిల్ కంటిగ్యూస్. అంటే ఒక ప్రాసెసే పడదు. 1 బై 1. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 MB ఉండే మెమరీని తీసుకున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకేనా? సో, దాంట్లో 1 MB ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఇస్తే ఇంకా 9 MB ఉంటది కదా! ఆ 9 MBనే మనం ప్రాసెస్‌కి ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ పడడానికి 5 MB పట్టిందనుకోండి. రిమైనింగ్ 4 MB వేస్టే. కానీ ఇంకో ప్రాసెస్ వచ్చి దాంట్లో స్టోర్ అవ్వదు. ఎందులో? సింగిల్ కంటిగ్యూస్ అయితే. అలా కాకుండా మల్టిపుల్ పార్టిషనింగ్ అంటే ఏంటంటే మోర్ థాన్ 1 పార్టిషన్. అంటే ఇందాకేమో మొత్తం మెమరీ అంతా ఒక పార్టే అయింది. ఓకేనా? అంటే 2 పార్ట్‌లయింది. ఒక పార్ట్ ఏమో ఆపరేటింగ్ సిస్టమ్, రిమైనింగ్ పార్ట్స్ ఏమో ఒక ప్రాసెస్ పెట్టడానికి పనికొచ్చింది. ఇప్పుడు అలా కాదు. సో, one part is allocated for the operating system. Remaining parts of the memory can be allocated for different types of process. అది కూడా ఎలా? ఈక్వల్ సైజెస్‌లో చేయొచ్చు. ఇంకొకటి డైనమిక్ పార్టిషనింగ్ అంటే ఏంటంటే అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ప్రాసెస్. తర్వాత నాన్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటంటే పేజింగ్ ఒకటి, సెగ్మెంటేషన్ ఒకటి. ఓకేనా? అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో, ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్‌కి వచ్చేద్దాం. ఒకసారి చూద్దాం. సో, కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటంటే ద మెయిన్ మెమరీస్ షుడ్ బి అకామిడేటెడ్ బోత్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ద డిఫరెంట్ క్లయింట్ ప్రాసెస్. అంటే మెయిన్ మెమరీ ఏం చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్‌ని పెట్టాలి. అలాగే డిఫరెంట్ క్లయింట్ ప్రాసెస్‌ని కూడా స్టోర్ చేయాలి. దేర్‌ఫోర్ ద అలొకేషన్ ఆఫ్ మెమరీ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. So, the memory is usually divided into the 2 partitions. One for the resident operating system and one for the user process. We normally need several user processes to reside in the memory simultaneously. Therefore, we need to consider how to allocate available memory to the process that are in input queue waiting to be brought into memory. So, మనకు ఆల్రెడీ తెలుసు ప్రాసెస్ స్టేట్స్‌లో చెప్పుకున్నాం. సో, దాంట్లో ఏంటి, ప్రాసెస్ క్రియేట్ స్టేజ్‌లో ఉండొచ్చు. ఓకేనా? న్యూ స్టేట్‌లో ఉండొచ్చు, రెడీ స్టేట్‌లో ఉండొచ్చు, రన్నింగ్ స్టేట్‌లో ఉండొచ్చు కదా! సో, రెడీ స్టేట్‌లో ఉందంటే అర్థం ఏంటి? రెడీ క్యూలో నంబర్ ఆఫ్ ప్రాసెస్‌లు ఉన్నాయని అర్థం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వి ఆర్ అలొకేటింగ్ ద ప్రాసెస్ ఇంటు ద మెమరీ ఫ్రమ్ ద రెడీ క్యూ. రెడీ క్యూ నుంచి ఒక్కొక్క ప్రాసెస్‌ని మనం ఏం చేస్తున్నాం అంటే మెమరీలోకి పెడుతున్నాం. ఓకేనా? సో, ఇక్కడ అదే చెప్తున్నాడు. ఒకసారి చూడండి. ఇక్కడ ఇదంతా ఏం చెప్తున్నాడంటే మెమరీని అలొకేట్ చేయాలి. సో, అలా అలొకేట్ చేయడం కొంచెం ఇంపార్టెంట్ టాస్క్. ఓకేనా? నంబర్ ఆఫ్ ప్రాసెస్‌ని మనం అలొకేట్ చేయాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. దేర్‌ఫోర్ వి నీడ్ టు కన్సిడర్ హౌ టు అలొకేట్ అవైలబుల్ మెమరీ టు ద ప్రాసెస్ దట్ ఆర్ ఇన్ ఇన్పుట్ క్యూ వెయిటింగ్ టు బి బ్రాట్ ఇంటు మెమరీ. సో, ఆ రెడీ క్యూ నుంచి మనం ఎక్కడికి తీసుకురావాలి? మెమరీలోకి తీసుకురావాలి. ఇన్ అడ్జసెంట్ మెమరీ అలాట్‌మెంట్ ఈచ్ ప్రాసెస్ ఈస్ కంటైన్డ్ ఇంటు ద సింగిల్ కంటిగ్యూస్ సెగ్మెంట్ ఆఫ్ మెమరీ. ఒకసారి చూడండి. ఇది రెడీ క్యూ అనుకుందాం. ఇక్కడి నుంచి ప్రాసెస్ తీసుకొచ్చి ఈ మెమరీలో పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు మెమరీ అలొకేషన్ చూద్దాం. టు గెయిన్ ప్రాపర్ మెమరీ యుటిలైజేషన్, మెమరీ అలొకేషన్ మస్ట్ బి అలొకేటెడ్ ఎఫిషియంట్ మేనర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు సదురుకుంటున్నాం అనుకోండి. ఆ ఇంట్లో
మనం ఒక్కొక్క వస్తువు పెడుతున్నాం. ఒక వస్తువు సైజ్ పెద్దదై ఉండొచ్చు. ఒక వస్తువు చిన్నదై ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇంట్లో టీవీ పెడుతున్నాం. ఫ్రిడ్జ్ పెడుతున్నాం. ఓకేనా? ఒక గాడ్రేజ్ బీరువా పెడుతున్నాం. ఓకేనా? అలాగే ఒక సోఫా పెడుతున్నాం. సో, ఈ ప్లేసులు ఎగ్జాక్ట్‌గా సరిగ్గా సరిపోయేటట్టుగా ఒక్కొక్క ప్లేస్‌లో పెట్టుకుంటే మనకేమవుద్ది? మెమరీ కరెక్ట్‌గా యుటిలైజ్ అవుద్ది. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే హియర్ వి ఆర్ అలోకేటింగ్ ద ప్రాసెస్ ఇంటు ద మెమరీ ఇన్ ద ప్రాపర్ వే. One of the simplest methods for allocating the memory is to divide the memory into the several fixed size partitions. సో, ఇప్పుడు ఈక్వల్‌గా ఉన్నాయనుకోండి. ఓకేనా? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాన్ని పెట్టేయొచ్చు. అప్పుడు మనకి ఈజీ. సో, ఏది ఎక్కడ పెట్టాలని పెద్దగా కంగారు పడక్కర్లా. ఓ ప్రాసెస్ వచ్చింది. దాన్ని ఓ దాంట్లో పెడతాం. ఇంకోటొచ్చింది దాన్ని ఇంకో దాంట్లో పెడతాం. ఎందుకంటే అన్నీ ఈక్వలే కాబట్టి. మీరెక్కడైనా పెట్టుకోవచ్చు. ఎందుకని? ఫిక్స్డ్ సైజ్ ఈక్వల్ పార్టిషన్స్ కాబట్టి. అండ్ ఈచ్ పార్టిషన్స్ కంటైన్స్ ఎగ్జాక్ట్‌లీ వన్ ప్రాసెస్. సో, ఒక పార్టిషన్‌లో ఒక ప్రాసెస్సే ఉంటది. అంటే ఒక మెమరీ తీసుకున్నాడు. ఆ మెమరీని ఈక్వల్ పార్ట్స్ చేసాడు. ఒక పార్ట్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టాడు. రిమైనింగ్ పార్ట్స్‌లో ఒక్కొక్క ప్రాసెస్‌ని పెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. సో, అప్పుడు అది పెద్ద ప్రాసెస్ వచ్చినా, చిన్న ప్రాసెస్ వచ్చినా సో, ఒక ప్రాసెస్సే పడద్ది కాబట్టి ఓకేనా? ఇంక మనం దాని గురించి పెద్దగా ఆలోచించక్కర్ల. బట్ హియర్ ద ప్రాబ్లమ్ ఈస్ అక్కరింగ్ ద ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. సో, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ ఫ్రాగ్మెంటేషన్ మీన్స్ నథింగ్ బట్ ద వేస్టేజ్ ఆఫ్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 ఎంబీ కింద చేసాం. 10 ఎంబీని 10 పార్ట్స్ చేసాం. ఒక పార్ట్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చాం. సో, ఇంకా రిమైనింగ్ 9 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి 1 ఎంబీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ వచ్చి 500 కేబీ అనుకుందాం. అంటే రిమైనింగ్ 500 కేబీ వేస్ట్ అయిపోద్ది. అంటే లోపల వేస్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? ఒరిజినల్‌గా ఎంత పడుద్ది? 1 ఎంబీ పడుద్ది. కానీ మనం ఎంత పెట్టాం? 500 కేబీయే పెట్టాం. అంటే ఏమైనట్టు? రిమైనింగ్ పార్ట్ అంతా వేస్ట్ అయిపోయినట్టు. అలా లోపల గనక వేస్ట్ అయితే దాన్ని ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఒకవేళ మనం అసలు బయట మొత్తం ఉన్న మెమరీ బ్లాకే వాడలేదనుకోండి. అది ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అండి. ఓకే. సో, ఇదంతా ఎందుకంటే ద డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ ఈస్ అబ్టైన్డ్ బై ద నంబర్ ఆఫ్ పార్టిషన్స్. సో, నంబర్ ఆఫ్ పార్టిషన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మల్టీ ప్రోగ్రామింగ్ అన్నా చేయగలుగుతాం. మల్టీ ప్రోగ్రామింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ద సేమ్ సింగిల్ సిపియు ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ మోర్ థాన్ వన్ ప్రాసెస్ ఎట్ ఎ టైమ్. Okay, multiple partition allocation. In this method, a process is selected from the input queue and loaded into the free partition. When the process terminates, the partition becomes available for other process. అంటే ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాం? మల్టిపుల్ పార్ట్స్ చేసాం. మల్టిపుల్ ప్రాసెస్‌లు తీసుకుంటున్నాం. ఓ ప్రాసెస్‌ని పెట్టాక ఒకవేళ ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నంత సేపు రిమైనింగ్ ప్రాసెస్‌లు ఏం చేస్తాయి? వెయిట్ చేస్తాయి. ఒకవేళ ఒకవేళ ఇక్కడ ఉన్నది ఎగ్జిక్యూట్ అయిపోయిందనుకోండి మెమరీలో. అప్పుడు ఏమవుద్ది? ఫ్రీ స్పేస్ క్రియేట్ అవుద్ది కాబట్టి ఇంకో దాన్ని లొకేట్ చేసుకోవచ్చు. Okay, fixed partition allocation. In this method, operating system maintains the table, indicates which parts of memory are available and are occupied the process. Initially, memory is available for user process and is considered one large block available memory. ఓకే. సో, దీన్నేమంటాడంటే ఒకవేళ ఫ్రీగా ఉన్న స్పేస్ ఉంటే దాన్నేమంటాడంటే హోల్ అంటాడు. ద అవైలబుల్ మెమరీ ఈస్ నోన్ యాస్ ఎ హోల్. When the process arrives and the needs memory, we search for a hole that is large enough to store this process. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రాసెస్ వచ్చింది. ఈ ఖాళీలో ఉన్న ప్లేసుల్లో ఒక్కొక్క ప్రాసెస్‌ని పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో, అలా పెట్టుకునేటప్పుడు ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, అది ఏంటంటేనంటే ఫిట్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్, వర్స్ట్ ఫిట్ అని మూడిట్ల గురించి చెప్తారు. ఇక్కడ ఒకసారి సైజులు చూద్దాం. ఒకసారి అర్థమవుతది. ఒకసారి చూడండి. ఇన్ ద ఫస్ట్ ఫిట్ అవైలబుల్ ఫ్రీ హోల్ ఫుల్‌ఫిల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ప్రాసెస్ అలోకేటెడ్. అంటే ఏంటి? ఫస్ట్ ఫిట్ అంటే ఏంటంటే వచ్చింది వచ్చినట్టు పెట్టేయడం. పెద్దగా ఆలోచించరు దాని గురించి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి. ప్రాసెస్ ఏ సైజ్ ఈస్ 25 కేబీ. ఇక్కడ చూడండి ఒకసారి ఏమైంది? కొన్ని పార్ట్స్ కింద డివైడ్ అయింది మెమరీ. దాంట్లో ఫస్ట్ పార్ట్ ఆర్ లోయెస్ట్ పార్ట్ అంటే తక్కువ పోర్షను ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఇచ్చాం. ఇక్కడ చూడండి ఆల్రెడీ 20 కేబీ ఉంది. ఇక్కడ యూజ్డ్ అంట. అంటే అది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. 15 కేబీ ఉంది. మన సైజ్ ఎంత? 25 కేబీ. ఇక్కడ సైజ్ ఎంత? 20 పట్టదు. 15 పట్టదు. యూజ్డ్ ఆల్రెడీ వాడేసాడు. 40 కేబీ ఉంది. సో, ఈ 25 కేబీని తీసుకొచ్చి ఎక్కడ పెడతాం? 40లో పెడతాం. ఒకవేళ మనం అలా పెడితే ఏమవుద్ది? రిమైనింగ్ 15 వేస్ట్ అయిపోద్ది. సో, హోల్ ఈక్వల్ టు 40 - 25 అన్నాడు. ఇందాక మీకు చెప్పా హోల్ అంటే ఏంటి? ద అవైలబిలిటీ ఆఫ్ ద మెమరీ. ఓకే. అంటే ఇక్కడ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ వచ్చింది. Okay. Here in this diagram, a 40 KB memory block is the first available free hole. అంటే ఫస్ట్ ఫిట్ అంటే ఏంటంటే we can allocate the process into the first hole of the memory. Okay.
బికాస్ ద ఫస్ట్ బ్లాక్స్ డిడ్ నాట్ హ్యావ్ ద సఫిషియెంట్ మెమరీ స్పేస్. మనకి ఇంకా 2, 3 బ్లాక్స్ ఉన్నాయి గానీ, ఇక్కడ 20 ఉంది, 15 ఉంది అట్లా పెట్టలేదు. ఎందుకంటే అందులో పట్టదు కాబట్టి. తర్వాత బెస్ట్ ఫిట్ అంటే ఏంటి? ఇన్ ద బెస్ట్ ఫిట్ అలోకేట్ ద స్మాలెస్ట్ హోల్ దట్ ఈస్ బిగ్ ఎనఫ్ టు ప్రాసెస్ రిక్వైర్మెంట్స్. అంటే ఇఫ్ యూ ఆర్ అలోకేటింగ్ అ ప్రాసెస్ వితిన్ ద ఎగ్జాక్ట్ సైజ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ బెస్ట్ ఫిట్. ఇక్కడ చూడండి ప్రాసెస్ సైజ్ ఎంత? 25 తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? 25 ఎక్కడుందో చూసుకొని వేస్టేజ్ అవ్వకుండా చూసుకొని ఇక్కడ పెట్టాడు. కాబట్టి వేస్టేజ్ ఎంతుంది? 0. అంటే హోల్ 0. సో అదేమవుద్ది? బెస్ట్ ఫిట్ అవుద్ది. ఓకేనా? Here in this example, first we traverse the complete list and find the last hole. 25 KB is the best suitable for hole for process A. Okay, in this method, memory utilization is maximum as compared to the other memory allocation techniques. So best fit lo emoutundi? Smallest hole వచ్చేటట్టు చూసుకుంటుంది. ఫస్ట్ ఫిట్ లో ఏమవుతుంది? ఫస్ట్ ఏ హోల్ అవైలబుల్ గా ఉంటే ఆ హోల్ లో ప్రాసెస్ ని ప్లేస్ చేసుకుంది. ఓకే, ఇంకా వర్స్ట్ ఫిట్. ఇన్ ద వర్స్ట్ ఫిట్ అలోకేట్ ద లార్జెస్ట్ అవైలబుల్ హోల్ టు ద ప్రాసెస్. సో ఏదైతే ఎక్కువ వేస్టేజ్ అవుతుందో దాన్ని వర్స్ట్ ఫిట్ అండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. ప్రాసెస్ ఏ 25 KB, దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? 60 KBలో పెడితే ఎంత లాస్? 35 లాస్. 40లో పెడితే 15 లాస్. 25లో పెడితే 0 లాస్. సో విచ్ ఈస్ క్రియేట్స్ ద హైయెస్ట్ లాస్ ఆఫ్ ద మెమరీ ఆర్ హైయెస్ట్ ఫ్రాగ్మెంటేషన్. సో దట్ కెన్ బి రిఫర్డ్ యాజ్ ఏ వర్స్ట్ ఫిట్. ఓకేనా? అంటే బెస్ట్ ఫిట్ లోనేమో ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఫిట్ లోనేమో ఏది ఫస్ట్ అవైలబుల్ గా ఉంటే దాంట్లో పెట్టేస్తాం. ఓకేనా? తర్వాత వర్స్ట్ ఫిట్ అంటే ఏంటంటే దేంట్లో పెడితే ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ వస్తుందో దాన్ని ఏమంటాం అంటే వర్స్ట్ ఫిట్ అంటాం. ఓకే, ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? ఫ్రాగ్మెంటేషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వెన్ ద ప్రాసెస్ ఈస్ loaded and removed after execution from memory, it creates a small free hole. These holes cannot be assigned to a new process because holes are not combined or do not fulfill the memory requirement of the process. అంటే ఒక ప్రాసెస్ ని తీసుకొచ్చి మెమరీలో పెట్టినప్పుడు మిగతా పోర్షన్ ఆఫ్ ద మెమరీ వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ అయిందని ఏమంటాడంటే ఫ్రాగ్మెంటేషన్ అంటే. సో ఆ ప్లేస్ లో మనం ఇంకో దాన్ని పెట్టలేం. ఓకేనా? టు అచీవ్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ వీ మస్ట్ reduce the wastage of memory or fragmentation problems. In the operating system, 2 types of fragmentations. Internal fragmentation, ఇందాక చెప్పాను మీకు. సో లోపల వస్తే వేస్టేజ్ అది ఇంటర్నల్. అదే ఒకవేళ మొత్తం బ్లాక్ అంతా వేస్ట్ అయిపోయిందని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇందులో ప్రాసెస్ ఏ 25 KB, దాన్ని తీసుకొచ్చి 60 KBలో పెట్టాడు. ఓకే, మిగతా పోర్షన్ వేస్ట్ అయింది, వదిలేయండి. కానీ 15 దేనికి వాడలా, 40 దేనికి వాడలా, 20 దేనికి వాడలా. అంటే ఏమైనట్టు? ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. బికాస్ హియర్ వీఆర్ నాట్ యూజింగ్ దిస్ బ్లాక్ ఆర్ పార్టీషన్ ఫర్ ఎనీ ప్రాసెస్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఓకే, సో ఇలా ఉండిపోతే దాన్ని ఏమంటాడంటే ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ క్లాస్లో నేను చెప్పింది ఏంటంటే కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, నాన్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, ఓకే, ఫిక్స్డ్ సైజ్ ఎలా చేస్తాం, మల్టిపుల్ సైజ్ ఎలా చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.